తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మేయర్ కటారి అనురాధ కటారి మోహన్ల హత్య కేసులో తీర్పు వెల్లడించిన చిత్తూరు జిల్లా 9వ కోర్టు జడ్జి శ్రీనివాసరావు ఐదుగురిని దోషులుగా నిర్ధారించి కోర్టు A1 నుండి A5 వరకు నేరం చేసినట్లు నిర్ధారణ, శిక్ష ఖరారు. చిత్తూరు నగరంలో నవంబర్ 17, 2025వ సంవత్సరంలో అప్పటి దివంగత మేయర్ కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్లను తుపాకులతో కాల్చి అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన విదితమే. హత్యకు పాల్పడిన చింటూ కటారి మోహన్ కు సొంత మేనల్లుడు మిగిలిన 18 మంది నిర్దోషులుగా తేల్చిన న్యాయస్థానం చింటూ ఆలియాస్ చంద్రశేఖర్ సికే బాబు హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. తీర్పు వివరాలు: ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించిన 9వ కోర్టు జిల్లా జడ్జి శ్రీనివాసరావు A1 శ్రీరామ్ చంద్రశేఖర్ ఎట్ట చింటూ, A2 వెంకట చలపతి ఎట్ట ముల్బాగల్ వెంకటేశ, A3 జయప్రకాష్ రెడ్డి ఎట్ రెడ్డి, A4 తోటి మంజునాథ్, A5 వెంకటేష్. చిత్తూరు జిల్లాలో ఐదుగురికి ఉరిశిక్ష వేస్తూ తీర్పు ఇవ్వడం ప్రథమం. నేరం తెలిసి కూడా సాక్ష్యం చెప్పని కేసులో ఉన్న సాక్షులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి గారు ఆదేశం.